పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్తున్న ఫిరాయింపుదారులకు మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ ఏమనంటారు? చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళని, అంతే. ఇంకా వేరే సమాధానమే లేదు. ప్రజలు చెప్పు తీసుకొని గోటి ఇట్ట తిప్పి కొట్టాలి. ఇట్ట కొడితే కూడా తక్కువ దెబ్బ తగులుతుంది. వేదవాళ్ళు చెత్తగాలు చెప్పు దెబ్బ, దానికి ఏమంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది. ఫిరాయింపుదారులకు చెప్పు దెబ్బ సమాధానం, అంతకు తప్పితే ఏం లేదు. దొంగలు, చెత్తగాలు, చేతగారి ఉండవాడు. వీళ్ళంత పనికి మాలిన వాళ్ళు ఇంకొకరు లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించినటువంటి ఏదైతే మరి ప్రజలు ఇచ్చిన తీర్పు అది కాదని ఇంకొక పార్టీలోకి వెళ్ళడం, ఇది మరి మొగుని నిడిచిపెట్టిపోయి ఇంకొక దగ్గర పడుకునడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నా ఉద్దేశం. దట్స్ ఆల్. మీరు మీ పార్టీని డెవలప్ చేసుకోవడానికి అయితే ప్రజల్లోకి మరింత చొరవగా వెళ్ళడానికి కానీ మీరు ఒక ఛానల్ కానీ పేపర్ కానీ పెట్టాలా అని అనుకుంటున్నారనేది ఒక రూమర్గా ఉంది. అన్ని డబ్బులు నా దగ్గర ఉండేది బ్రదర్. నా దగ్గర ఆడుండే డబ్బులు ఏదో నీళ్ళొకటోని పట్టుకొని నేను ఏదో వాగుతున్నా కానీ నా దగ్గర ఆడుండే డబ్బులు కోట్లు కావాలా? బైరెడ్డి రాజశేఖర్ గారి దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. అది నువ్వు అనుకుంటున్నావు. మా ప్రత్యర్థులు నా ప్రత్యర్థులు చెప్తున్నటువంటి విషయాలన్నీ నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు డబ్బులు ఉన్నాయని అంటావు, ఇంకోటి ఉన్నాయి అంటున్నావు. నా బతుకు తెరువు కోసరం, నా కుటుంబ ఖర్చుల కోసరం నేను ప్లాన్తో ప్రకారంగా పోయేవాడిని. నేను భూ కబ్జాదారుని కాదు, లేకపోతే కాంట్రాక్టర్ని కాదు, లేకపోతే ఇంకొకటి ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఏదో చేసినటువంటి వాడిని కాదు. ఆ మచ్చ ఎక్కడన్నా చూపించండి, ఖచ్చితంగా దానికి నేను మీ ముందర తల ఉంచుకుంటాను. నేను అంటే మీకు ఎవరైనా కూడా కర్నూలు జిల్లాలో ఎదురు తిరగడము అంటే నచ్చదు, మీకు ఎదురు తిరిగిన వాళ్ళంతా చేపల చెరువుకు బలైపోయారు అన్నది కూడా విమర్శలు చాలా ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది ఏదో 40 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట ఉన్న కథ మళ్ళీ తీసుకొచ్చి అల్లుతున్నావు. అప్పుడు ప్రత్యర్థులు చాలా ప్రచారం చేశారు నా మీద. ఎవడన్నా ఉన్నాడా? ఒక దళిత గర్ల్ను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరికి కావలసిన వాళ్ళు ఎంతమందిని ఎడ్యుకేట్ చేయలేదు పేదవాళ్ళను. మేము ఫీజులు కట్టాం, మెడిసిన్ చదివించాం. ఎంతోమందికి ఈరోజు హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే స్పందించి వాళ్లకు ప్రాణాలు కాపాడినటువంటి మేము ప్రచారం ఎట్లా చేశారంటే, మా దీంట్లో ఒకటే కుర్చీ ఉంటుందంట, మిగతా కుర్చీలు ఏమి ఉండవంట, ఎవరు కూర్చోకూడదంట. అంటే నందికొట్కూరులో అటువంటి దుర్మార్గులు ఆ రకమైనటువంటి ప్రచారం చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళ ప్రచారము ఎంతవరకు తీసుకెళ్లారంటే చివరకు నా వ్యక్తిగతంగా నన్ను డ్యామేజ్ చేయాలని కూడా చూశారు. ఎప్పుడు లేదు. 10 మందికి అన్నం పెట్టిన కుటుంబం మాది. మాకు లేకపోయినా నా స్కూల్ డేస్ నుంచి కూడా బాగా జ్ఞాపకం నాకు మా అమ్మ కొత్త షర్ట్ కొనిచ్చి పంపిస్తే మా క్లాస్లో ఉన్నటువంటి ఒక చినిపోయిన షర్ట్ వేసుకొని వస్తే నా షర్టు వానికి ఇచ్చి వాని షర్టు నేను వేసుకొని పోతే మా అమ్మ అడిగిందో చాలాసార్లు, ఈ కొత్త షర్ట్ వేసుకొని వేసి పంపిస్తే నువ్వెందుకు రా పాత చినిపోయినది వేసుకొచ్చినావని. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాకు కొత్త షర్ట్ వేసి నేను మళ్ళీ సాయంకాలం పాత షర్టు చినిపోయినది వేసుకొని వస్తే ఇచ్చొచ్చింటవులే ఎవరికో ఒకరికి అన్నటువంటి మాటలు. అంతకంటే లైఫ్లో సాధించేది ఏం లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా అది కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. చాలా తప్పుడు ప్రచారాలు అవి. పాత్రికేయులకు కూడా కుర్చీ లేరు మీ ఇంటి దగ్గరకు వస్తే. చాలా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిలబడి మాట్లాడాలనా లేదు, పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి వీళ్ళు వాళ్ళకే తెలుసు నేను ఎంత ప్రేమతో దగ్గరికి తీశాను.
అంతేగాని ఈ తప్పుడు ప్రచారాలు తప్ప ఇంకోటి కాదు. ఎవడో నీకు చెప్పింటాడు మాకు సరిపోనోడు, ఈరోజు ఏదో కథ తీసుకొని వచ్చినావు నువ్వు మళ్ళా. మీ మీద ఏమైనా I'm కేసులు sorry. ఉన్నాయంటారు ఇప్పటివరకు? ఆ? మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయంటారు ఇప్పటివరకు? ఉండొచ్చు కేసులు, రాజకీయాలు ఉన్నాక కేసులు ఉండకుండా ఎందుకుంటాయి? అంటే ఏమైనా చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కేసులు కొనసాగుతున్నాయి? ఉన్నాయి, చూద్దాం, ఫేస్ చేద్దాం న్యాయస్థానాలలో. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎందరో ఉన్న ఒక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ఎందుకు అంతలా అభిమానించారు? మీలో నచ్చిన గుణం ఏమిటి? ఎన్టీ రామారావు మాదిరే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి నైజం, అదే రకంగా ఎన్టీ రామారావు మాదిరే ఏదైనా కూడా తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్పి మాట్లాడేటటువంటి ఒక మనస్తత్వం నాకుంది కాబట్టి ఆయనకు దగ్గరయ్యాను.